హాయ్ హలో వెల్కమ్ టు విజేఆర్ టాక్స్. ఇప్పటి వరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సుకన్య సమృద్ధి యోజన లేదా సుకన్య సమృద్ధి స్కీమ్. ఈ స్కీమ్ ఏంటంటే మన ఇంట్లో ఉండే ఆడపిల్లలకి ఫ్యూచర్ కోసం, ఎడ్యుకేషన్ కోసం అయ్యే ఖర్చుకి, లేదా మేజర్ అయ్యాక పెళ్లి చేసుకోవడానికి అయ్యే ఖర్చుకి మనం ఇప్పటి నుంచే పొదుపు చేసుకోవడానికి ఉపయోగపడుతుందన్నమాట. ఈ స్కీమ్ని మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్పాన్సర్ చేస్తుంది. ఈ స్కీమ్కి వర్తించే వడ్డీ రేట్లు, ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిసైడ్ చేస్తుంది. దీంట్లో ఉండే బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ట్యాక్స్ సేవింగ్స్కి కూడా ఉపయోగపడుతుంది. 80C కింద మనం దీంట్లో ఇన్వెస్ట్ చేసే 1,50,000 వరకు మనకి ట్యాక్స్ ఎగ్జంప్షన్ అనేది దొరుకుతుంది. ఇంట్రెస్ట్ రేటు కూడా మనం బ్యాంక్లో కానీ పోస్ట్ ఆఫీస్లో వేసే ఫిక్స్డ్ డిపాజిట్ ఎఫ్డి లేదా రికరింగ్ డిపాజిట్ ఆర్డి కంటే ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది దొరుకుతుందన్నమాట. ఈ సుకన్య సమృద్ధి స్కీమ్లో జాయిన్ అవ్వాలంటే సుకన్య సమృద్ధి అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ అకౌంట్ అనేది పోస్ట్ ఆఫీస్లో కానీ లేదా కమర్షియల్ బ్యాంక్స్లో కానీ, అంటే ఎస్బీఐ ఇంకా ఇతర బ్యాంక్స్ ఉంటాయి కదా, అక్కడ బ్యాంక్స్లో మనం సుకన్య సమృద్ధి అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఈ అకౌంట్ అనేది ఆడపిల్ల కలిగిన వాళ్ళు ఎవరన్నా ఓపెన్ చేసుకోవచ్చా, ఎంతమంది కన్నా చేసుకోవచ్చా, అసలు ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. ఈ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలంటే ఆడపిల్లకి, అంటే ఆ అమ్మాయికి 10 సంవత్సరాల లోపు వయసు మాత్రమే ఉండాలి. అంటే 10 సంవత్సరాలు దాటిన తర్వాత ఈ స్కీమ్లో మనం జాయిన్ కాలేమన్నమాట. 10 సంవత్సరాల లోపలే జాయిన్ అవ్వవచ్చు. ఒక అమ్మాయికి ఒక్క అకౌంట్ మాత్రమే ఓపెన్ అవుతుంది. ఒకవేళ ఒక ఫ్యామిలీలో 2 ఆడపిల్లలు ఉంటే ఆ ఇద్దరికి ఒక అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఒకవేళ అదే ఫ్యామిలీలో 3 ఆడపిల్లలు కానీ ఉంటే వాళ్ళు ఎవరికైనా ఆ 3లో 2కి మాత్రమే సుకన్య సమృద్ధి అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. ఒకవేళ ఒక ఫ్యామిలీలో ఒక అమ్మాయి పుట్టి తర్వాత 2 ట్విన్స్ పుట్టారనుకోండి, అప్పుడు మాత్రం ట్విన్స్ ఇద్దరికి కలిపి ఓపెన్ చేసుకోవచ్చు, ఇంకా ఈ అమ్మాయి కూడా ఓపెన్ చేసుకోవచ్చు. అంటే ట్విన్స్ లేక ట్రిప్లెట్స్ పుట్టినప్పుడు వాళ్ళకి స్పెషల్ కేటగిరీ కింద ఎక్స్ట్రా అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవడానికి వీలుంటుందన్నమాట. అసలు ఈ అకౌంట్ ఎవరు పడితే వాళ్ళు ఓపెన్ చేయడానికి లేదన్నమాట. అమ్మాయి తల్లి లేదా తండ్రి, న్యాచురల్ గార్డియన్స్, వాళ్ళు ఓపెన్ చేయవచ్చు. లేదా ఆ అమ్మాయికి తల్లి తండ్రి లేకపోతే ఆ అమ్మాయికి ఎవరైతే లీగల్ గార్డియన్గా వ్యవహరిస్తున్నారో వాళ్ళు ఈ అమ్మాయి తరపున అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. అసలు ఎంత అమౌంట్ కట్టుకోవాలి, ఎంతవరకు కట్టుకోవచ్చు అంటే మినిమం డిపాజిట్ వచ్చేసి 250. అంటే మనం అకౌంట్ ఓపెన్ చేశాక సంవత్సరానికి కనీసం అకౌంట్లో 250 రూపాయలన్నా డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ 250 అనేది డిపాజిట్ చేయలేకపోతే ఆ సంవత్సరం నెక్స్ట్ ఇయర్కి ఫైన్ పడుతుందన్నమాట. 50 రూపాయలు విత్ జిఎస్టీ, అంటే 59 రూపీస్ ఫైన్ పడుతుంది. మనం నెక్స్ట్ ఇయర్లో ముందర కట్టని 250 ప్లస్ నెక్స్ట్ ఇయర్కి కట్టాల్సిన 250 ప్లస్ ఫైన్ మొత్తం కలిపి కడితేనే అకౌంట్ రెగ్యులర్ అవుతుందన్నమాట. ఇప్పుడు 250 మినిమం డిపాజిట్ అనుకున్నాం కదా, నెక్స్ట్ మనం కట్టే అమౌంట్ మల్టిపుల్స్ ఆఫ్ 50s, అంటే మల్టిపుల్ ఆఫ్ 50 రూపాయల్లో ఉండాలి. అంటే 250, 300 అలా అన్నమాట. మ్యాక్సిమం ఎంత కట్టుకోవచ్చు అంటే మ్యాక్సిమం ఎంతన్నా కట్టుకోవచ్చు. కానీ మనకి ట్యాక్స్ ఎగ్జంప్షన్ మాత్రం 1,50,000 వరకే వస్తుంది. మనం ఒకవేళ 2 లక్షలు అకౌంట్లో ఒక సంవత్సరంలో వేసామనుకోండి, ట్యాక్స్ ఎగ్జంప్షన్ అనేది మనకి 1,50,000కే వస్తుంది. ప్లస్ ఏదైతే ఇంట్రెస్ట్ రేట్ ప్రొవైడ్ చేస్తున్నారో సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు, ఆ ఇంట్రెస్ట్ రేట్ కూడా మనకి 1,50,000 వరకే వర్తిస్తుంది. మిగతా ఎక్స్ట్రా అమౌంట్ మనం ఎంత వేసినా అది జస్ట్ డిపాజిట్ అవుతుంది, కానీ దానికి ఈ స్కీమ్కి అప్లికబుల్ అయ్యే ఉండే ఫ్యూచర్స్ ఏమి మన ఎక్స్ట్రా డబ్బులకి అప్లికబుల్ కావు అన్నమాట. ఒకవేళ మనం ఎక్స్ట్రాగా ఏమైనా డబ్బులు వేస్తే 1,50,000 కంటే ఏమైనా ఎక్కువ వేస్తే అవి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు విత్డ్రా కూడా చేసుకోవచ్చు అన్నమాట. అకౌంట్ ఓపెన్ చేశాక అమ్మాయికి ఎవరైతే పేరు మీద అకౌంట్ ఓపెన్ చేసుకున్నారో
ఆ అమ్మాయికి 10 సంవత్సరాలు దాటిన తర్వాత ఆ అమ్మాయి అకౌంట్ని ఆపరేట్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా అలానే ఆ అమ్మాయికి 18 సంవత్సరాలు దాటిన తర్వాత మనం ఇప్పటి వరకు ఎంతైతే అమౌంట్ వేసామో ఇంకా దాని మీద వచ్చే వడ్డీ అంతా కలుపుకొని దాంట్లో 50% అమౌంట్ని విత్డ్రా చేసుకోవచ్చు అనమాట. అకౌంట్ ఓపెన్ చేశాక 21 ఇయర్స్కి మెచ్యూరిటీ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆ అమ్మాయికి 5 సంవత్సరాలు ఉన్నప్పుడు మీరు అకౌంట్ ఓపెన్ చేశారనుకోండి, ఆ అమ్మాయికి 5 సంవత్సరాల నుంచి 21 ఇయర్స్ అంటే 21 సంవత్సరాల తర్వాత అంటే 26 ఇయర్స్, ఆ అమ్మాయికి 26 ఇయర్స్కి వచ్చేసరికి అప్పుడు అకౌంట్ అనేది మెచ్యూర్ అయిపోతుంది అనమాట. ఇంకా అలానే అకౌంట్ ఓపెన్ చేశాక 15 ఇయర్స్ వరకు మనం మనీ ప్రతి ఇయర్ మినిమం అమౌంట్ ఉంటుంది కదా 250 అనేసి, ఆ అమౌంట్ని డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. 15 ఇయర్స్ తర్వాత ఇంకా 6 ఇయర్స్ ఉంది కదా 21 ఇయర్స్ అవ్వడానికి, అప్పుడు మనం డిపాజిట్ చేయాల్సిన అవసరం ఉండదు. అమ్మాయికి 18 సంవత్సరాలు వచ్చాక మనం నార్మల్ క్లోజర్ చేసుకోవచ్చు. అంటే మనకి ఏమన్నా డబ్బులు అవసరం ఉంటే మనకి అంటే అమ్మాయికి ఏమన్నా ఫ్యూచర్ ఎడ్యుకేషన్ కోసం కానీ పెళ్ళికి కానీ ఉంటే 50% అమౌంట్ విత్డ్రా చేసుకోవచ్చు అని చెప్పాను కదా. పెళ్ళికైతే నార్మల్ క్లోజర్ చేసుకొని మొత్తం అమౌంట్ కూడా విత్డ్రా చేసుకోవచ్చు. కానీ దానికి ఒక కండిషన్ ఉందన్నమాట. పెళ్ళి ఫిక్స్ అయ్యాక అది మనం 1 మంత్ పెళ్ళి డేట్కి 1 మంత్ ముందలన్నా అప్లై చేసుకోవాలి, లేదా పెళ్ళైన తర్వాత 3 మంత్స్ లోపలన్నా మనం మ్యారేజ్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేసి ఆ ఫండ్ అనేది విత్డ్రా చేసుకోవచ్చు అనమాట. ఈ స్కీమ్లో బెస్ట్ ఫీచర్ ఏంటంటే మనం ఏటీసీ కింద 1,50,000 వరకు ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉంటుందని చెప్పుకున్నాం కదా. ఇంకా అలానే ఆ వచ్చే ఇంట్రెస్ట్, ఇంకా మనం క్యాష్ విత్డ్రా చేస్తే ట్యాక్స్ పడుతుంది కదా, ఈ ట్యాక్స్ నుంచి కూడా మనం ఎగ్జంప్షన్ పొందొచ్చు. అంటే వచ్చే ఇంట్రెస్ట్ మీద మనకి ఎగ్జంప్షన్ ఉంటుంది, ప్లస్ విత్డ్రా చేసుకున్న ఫండ్ మీద కూడా మనకి ఎగ్జంప్షన్ అనేది ఉంటుందన్నమాట. ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి ఎవ్రీ క్వార్టర్ అంటే ప్రతి 3 నెలలకు ఒకసారి మారుతూ ఉంటాయి. అంటే ఇంట్రెస్ట్ రేట్ పెరగవచ్చు, తగ్గొచ్చు, లేదా అలానే కూడా ఉండవచ్చు. ప్రజెంట్ అంటే 2022 సంవత్సరం ఫిబ్రవరి మంత్లో 7.6% ఇంట్రెస్ట్ రేట్ ఉందన్నమాట. ఒకసారి మనం ఎంత అమౌంట్ వేస్తే ఎంత వస్తుంది అనేది క్యాలిక్యులేట్ చూద్దాం. ఇక్కడ చూస్తే నేను ఇయర్లీ ఇన్వెస్ట్మెంట్ అనేది 250 రూపాయలు, అంటే మనం చేయవలసిన కనీసం మినిమం అమౌంట్ 250 కదా, ఆ 250 పెట్టాను. మన అమ్మాయి గర్ల్ చైల్డ్ ఏజ్ 1 ఇయర్ పెట్టాను. స్టార్టింగ్ పీరియడ్ 2002 పెట్టాను. పెడితే మనం ఈ స్కీమ్ కంప్లీట్ అయ్యేసరికి అంటే 21 ఇయర్స్ అయ్యేసరికి మనం చేసిన టోటల్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 3,750 రూపాయలు అవుతుంది. అలాగే మనకి వచ్చే వడ్డీ వచ్చేసి 6,859 అవుతుంది. మనం ఇందాక చెప్పుకున్నాం కదా, స్కీమ్ స్టార్ట్ చేసిన ఇయర్ నుంచి 21 ఇయర్స్ వరకు స్కీమ్ అనేది యాక్టివ్లో ఉంటుంది. 21 ఇయర్స్ తర్వాత మెచ్యూర్ అవుతుందన్నమాట. సో మనం మెచ్యూరిటీ ఇయర్ అనేది 2043 సంవత్సరంలో అవుతుంది. అప్పుడు మన 2043లో మనకి ఎంత అమౌంట్ వస్తుందంటే 10,600 వస్తుంది. అంటే మనం 250 రూపాయలు 15 సంవత్సరాలు కడితే మనకి 10,600 వస్తుంది. అలా కాకుండా మనం సంవత్సరానికి 1,50,000 రూపాయలు అంటే మనకి ట్యాక్స్ ఎగ్జంప్షన్ అనేది 1,50,000 వరకు వస్తుంది కదా. సో అంత అమౌంట్ మనం డిపాజిట్ చేస్తే ఎంత అమౌంట్ మనకి వస్తుందో 15 సంవత్సరాలు 1,50,000 కానీ వేస్తే, ఒకవేళ మీ పాప ఏజ్ 1 ఇయర్ అనుకుంటే మనం ఇన్వెస్ట్ చేసే టోటల్ అమౌంట్ 22,50,000 ఇన్వెస్ట్ చేస్తాం 15 సంవత్సరాలకు గాను. కానీ మనకి వచ్చే ఇంట్రెస్ట్ వచ్చేసి 41,15,155 రూపాయలు వస్తుంది. మనం 21 ఇయర్స్ తర్వాత మెచ్యూర్ అయ్యాక తీసుకుంటే మనకి టోటల్గా 63,65,155 రూపాయలు మనకి వస్తుంది. ఈ మధ్యలో మనకి ట్యాక్స్ ఎగ్జంప్షన్ కింద వచ్చే ఏటీసీ కింద వచ్చే ఫెసిలిటీ వల్ల మనకి ట్యాక్స్ పడకుండా చాలా మనీ కూడా సేవ్ అవుతుందన్నమాట. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మనం సంవత్సరానికి 50,000 వేసుకున్నాం అనుకోండి అకౌంట్లో. సో అప్పుడు మనం చేసే టోటల్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 7,50,000 15 సంవత్సరాలు చేస్తాము. మనకి అకౌంట్ అనేది 21 ఇయర్స్కి మెచ్యూర్ అవుతుంది. సో మనకి సంవత్సరానికి 50,000 వేస్తే మనకి 21 ఇయర్స్ తర్వాత 21,21,718 రూపాయలు మనకి వస్తుందన్నమాట. అదే ఒకవేళ మనం సంవత్సరానికి 12,000 అంటే నెలకి 1,000 రూపాయల చొప్పున మనం సుకన్య సమృద్ధి అకౌంట్లో వేసామనుకోండి,
మనం ఇన్వెస్ట్ చేసే అమౌంట్ 1,80,000 అవుతుంది. మనకి వచ్చే ఇంట్రెస్ట్ వచ్చేసి 3,29,212 రూపాయలు ఉంది. కానీ 21 ఇయర్స్ తర్వాత మెచ్యూర్ అయ్యాక మనకి టోటల్గా 5,09,212 రూపాయలు మనకి వస్తుంది. ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, కొంతమంది కొన్ని అపోహ పడుతుంటారు. అంటే మనం అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు ఆ సంవత్సరం మొత్తానికి కలిపి ఎంత అమౌంట్ అయితే వేస్తామో ప్రతి సంవత్సరం కూడా అంతే అమౌంట్ వేసుకోవాలేమో, ఎక్కువ వేసుకోకూడదేమో అని అపోహ పడుతుంటారు. కానీ అలా ఏం లేదు. మీకు ఎంత ఉంటే, మీ దగ్గర ఎంత ఉంటే ఆ సంవత్సరంలో అంత డిపాజిట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు అకౌంట్ ఓపెన్ చేసిన సంవత్సరానికి మొత్తం కలిపి ఒక 10,000 వేశారనుకోండి. నెక్స్ట్ ఇయర్ మీ దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటే మీరు ఎంత అమౌంట్ ఉంటే అంత అమౌంట్ వేసుకోవచ్చు. 50,000 అన్నా వేసుకోవచ్చు, లేదా తక్కువ అమౌంట్ ఉంటే తక్కువ అమౌంట్ అన్నా వేసుకోవచ్చు. కానీ మినిమం డిపాజిట్ 250 రూపాయలు ఏదైతే ఉందో అది మాత్రం కంపల్సరీగా డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పటి వరకు మనం సుకన్య సమృద్ధి స్కీమ్ గురించి చూసాం కదా. ఈ అకౌంట్ ఓపెన్ చేయాలంటే మన అమ్మాయికి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనేది మ్యాండేటరీ. ఖచ్చితంగా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనేది ఉండాల్సి ఉంటుంది. ఇంకా అలాగే పేరెంట్ అంటే తల్లి లేదా తండ్రి లేదా లీగల్ గార్డియన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కేవైసీ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి సుకన్య సమృద్ధి అకౌంట్ ఓపెన్ చేశాక ప్రతి నెల, ప్రతి సంవత్సరం గుర్తు ఉండదు మనకి అకౌంట్లో, సుకన్య సమృద్ధి అకౌంట్లో డబ్బులు వేయడం అనుకుంటే మన సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ నుంచి స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్ పెట్టుకోవచ్చు.